అన్న నమస్కారం అన్న. నమస్కారం. చెప్పు శివ. అన్న ఏం లేనా, అదే మన కరెంటు బిల్లు అది ఆ, యూనిట్లు ఇచ్చింది కదా, 250 యూనిట్లని. ఓకే. దాని గురించి లైట్ వాళ్ళు బిల్లు కట్టాలని అడుగుతున్నారు అన్న. ఓకే. అదే మనం వాళ్ళు గవర్నమెంట్ కట్టాలి, మనం ఎట్లా కడతామన్నా దాన్ని. ఇంటికి వచ్చిర్రా? ఉదయం వచ్చి వెళ్ళిండ్రంట అన్న, ఇంటికాడ నేను వేరే పనికి వచ్చింది. ఉదయం వచ్చి వెళ్ళినప్పుడు నీకు ప్రభుత్వం ఏదైతే జీవో పాస్ చేసిందో బిల్లు కట్టొద్దని ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు చెప్పిర్రో దాని జీవో నేను పంపిస్తా, ఆయనకు చూపించు. మళ్ళా నాతోటి కూడా మాట్లాడి బిల్లు కట్టాల్సినంత అవసరం లేదని చెప్పి, నేను ఒక్కడిని కాదు, తెలంగాణ రాష్ట్రంలో రజకులకు కరెంటు బిల్లులు తీసుకోవద్దని గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. అదే అన్న, అందరుగా కట్టవలసినంత అవసరం లేదని డైరెక్ట్ చెప్పేసి. సరే అన్న, అదే 43,000 ఉందంటే మళ్ళీ అప్పటి నుంచి అట్లే ఉందన్న. కేసీఆర్ వచ్చినప్పుడు ఒకసారి కట్టిన కట్టలేదు, అట్లే పెరిగిపోయింది. ఒకసారి కాదు 2 సార్లు కట్టించిన. అదే అదే అన్న, 2 సార్లు కట్టించినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మనకేం చేస్తలేదు. అదే అన్న, కనీసము ఉచితంగా ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు పెట్టమని ముఖ్యమంత్రిని కలిసి నీ మంత్రులను కలిసినట్లే ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళా కూడా ప్రభుత్వం ఇస్తేనేమో ఇస్తానని చెప్పాలి, లేకుంటే కనెక్షన్ తీసి పడేసారు అందరికి. అదే అట్లా భారం తక్కువ అవుతుంది కదా మన రజకులకి. అదే కదా, కలెక్షన్ లేకున్నా బాధ లేదు, అట్లే పెట్టి మనం వాడుతున్నాం, అది బిల్లు పెరుగుతుంది, ప్రభుత్వం కడతలేదు. నీకు ఒక్కనికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. విద్యుత్ అధికారులు ఇంటి ముందరకు వస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ రజకులకు కట్టొద్దని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. మాకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది, ఆ విద్యుత్ పెండింగ్ బకాయిలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తానని చెప్పింది. కాబట్టి మేము కట్టమని చెప్పేసేయండి. సరేనా, డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను విద్యుత్ అధికారులతో మాట్లాడతాను. తప్పనిసరిగా దీని మీద కూడా భారీ కార్యాచరణకు సిద్ధం అవుతా ఉన్నాం. ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాలని త్వరలోనే హైదరాబాద్ వేదికగా మహాధరణ కార్యక్రమం ఉంటది. తప్పకుండా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే విద్యుత్ బకాయిలు కట్టించే బాధ్యత మీ అన్న, మీ తమ్ముడు, మీ ఇంటి పెద్ద కొడుకు మొగ్గ అనిల్ కుమార్ రజకది. దీని మీద అఖిల భారత రజక సంఘం పోరాటానికి సిద్ధం అవుతా ఉంది. తప్పకుండా రజకుల డిమాండ్లు నెరవేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది. ఓకేనా తమ్ముడు? మీరు అధైర్యపడవలసినంత అవసరం లేదు, ఎవరికి ₹1 కట్టాల్సినంత అవసరం లేదు. అర్థమవుతుందా? కట్టకండి. ఓకేనా నాన్న?